ఇమాన్యుయల్ నామినేషన్ రీతు బర్నీ గారు. రీత్ అయితే చాలా మంచి పాయింట్స్ తోటి డిఫెండ్ చేసుకుంది ఇమాన్యుయల్ని. అంటే నువ్వు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వలేదా, మీ మమ్మీ అన్ని గేమ్స్ ఆడేసిందా అన్నట్టు నేను అడుగుతున్నా. అన్ని గేమ్స్ సంజన గారు అంత పర్ఫెక్ట్గా ఆడిరా, నీ గేమ్స్ కనబడతలేదని చెప్పేసి రీతు నామినేట్ చేయడం కానీ, బర్నీ గారిని నామినేట్ చేయడం కానీ, ఎంత సేఫ్ ప్లేయర్ అండి మీరైతే. ఇమాన్యుయల్ అంటారు కానీ ఓకే, మీ పర్స్పెక్షన్ మీకు ఉండొచ్చు, మీరు సపోర్ట్ చేయొచ్చు. బట్ బర్నీ గారిని సేమ్ పాయింట్ చెప్పి లాస్ట్ వీక్ నామినేట్ చేసిండు, ఈ వీక్ నామినేట్ చేసిండు. మరి సంజన గారు అంత ఏం ఆడుతున్నారని చెప్పేసి, సరే కంపేర్ టు రీతు కంటే ఎక్కువ ఆడుతుందా సంజన గారు? ఒక్కసారైనా సంజన నామినేట్ చేసిండు ఆయన? ఇంత సేఫ్ ప్లేయర్ ఆయనది కనిపించదు కదా మీకు ఎవరికి? ఒక్కసారి సంజన నామినేట్ చేసి పాయింట్స్ చెప్పు ఇమాన్యుయల్. అదే బంధాలు బంధుత్వాలు అని చెప్పిన బర్నీ గారు దివ్య నామినేట్ చేసిండు, తనుజాన్ని నామినేట్ చేసిండు, తనుజ దివ్యని నామినేట్ చేసింది, బర్నీ గారిని చేసింది, దివ్య కూడా బర్నీ గారిని నామినేట్ చేసింది. కానీ ఇమాన్యుయల్ ఇప్పటివరకు సంజనాన్ని నామినేట్ చేయలేదు.